ఎలివేషన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 31 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో గట్టి కొడితే ఒక 10 లేక 15 నిమిషాలు కొంచెం ఎంగేజింగ్ గా ఉంటది. అది కూడా ఏంటంటే, మూవీలో ఒక వింత జంతువు ఉంటది. ఆ వింత జంతువే చంపాలని ట్రై చేస్తా ఉంటది. ఆ సీన్స్ కొంచెం ఎంగేజింగ్ గా ఉంటాయి. మూవీలో ఆ సీన్స్ తప్ప మనకి ఇంకేం ఎంగేజింగ్ గా ఉండదు. అసలు మూవీలో ఏంటంటే, వీళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తా ఉంటారు. అసలు మనకి ఆ ప్లానింగ్ అర్థం కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఏం అర్థం కాదు అనమాట. అసలు ఏంటంటే, మనకి మూవీ స్టార్టింగ్ లోనే మూవీ స్టోరీ ఇలా ఉంటుంది, ఈ జంతువులు ఇలా ఉంటాయి అని కొంచెం పర్ఫెక్ట్ గా చూపించుంటే బాగుంటుంది అనిపించింది. మూవీ స్టోరీ ఇలా కన్వే అవుద్ది అని బాగా చూపించాల్సింది. వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో స్టోరీ ఏం చెప్పకుండా ఏదో చేస్తా ఉంటారు. ఆ జంతువుకి ఎంత హైపిస్తా ఉంటారు. అలాగే ఆ జంతువు గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే మనకు ముక్క అర్థం కాదు. అసలు మూవీలో ఏంటంటే గైస్, ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఉంటాయా, అవైతే చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి గైస్. అసలు మనకు అర్థం కావు. అసలు మూవీలో ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే అసలు మనకు అది అర్థం కాదు. ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదో మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి మనకేం తెలిసింది. మూవీలో విజువల్స్ అయితే కొంచెం బాగున్నాయి గైస్. ఆ జంతువుని చూపించడం గానీ, ఆ విజువలైజేషన్ గానీ కొంచెం బాగుంది. సీజీ గానీ, విఎఫ్ఎక్స్ కానీ కొంచెం బాగా చూపించారు అనమాట. మూవీలో నాకు అసలు అర్థం కాని ఏంటంటే, వీళ్ళు అడవిలోకి వెళ్తారు గైస్. అడవిలోకి వెళ్ళాక వీళ్ళు ఒక హౌస్ లో ఉంటారు అనమాట. అంటే అడవిలో హౌస్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. మరి ఒక సీన్ లో టౌన్ కి వెళ్తారు, హౌస్ లో ఉంటారు, ఓకే. ఇంకొక సీన్ లో ఏంటంటే ప్యూర్ అడవిలో ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు హౌస్ లో ఉంటారు. మూవీలో అయితే కొన్ని అలాజిక్ సీన్స్ ఉన్నాయి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక పెద్ద గ్రీజ్ లో వింత జంతువులు ఉంటాయి గైస్. ఒక పెద్ద గ్రీజ్ లో అంటే ఆ గ్రీజ్ లో ఒక పెద్ద అడవే పట్టింది. అంత పెద్ద గ్రీజ్ లో వింత జంతువులు ఉంటాయి. ఎవరైనా మనుషులు ఆ గ్రీజ్ లోకి వెళ్తే వాళ్ళని చంపేస్తాయి. ఇది ఇలా ఉండగా మన హీరో వాళ్ళు ఆ గ్రీజ్ లోకి వెళ్తారు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు, అప్పుడు ఏం చేశారు మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా ఈ మూవీలో ఏంటంటే స్టోరీ నరేషన్ గైస్ చాలా అంటే చాలా డల్ గా ఉంటది. అసలు మూవీలో వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. మూవీ స్టోరీ కొంచెం బాగా రాసుకొని అక్కడక్కడ కొన్ని మంచి ఫైట్స్ పెడితే కొంచెం బాగుండు అనిపించింది. అసలు మూవీలో ఫైట్స్ ఉండవు గైస్. ఓన్లీ కేవలం వాళ్ళు పారిపోతా ఉంటారు అంతే మూవీ మొత్తం. మూవీలో ఒక సస్పెన్స్ ఉండదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏమో గైస్ అలా వెళ్ళిపోతా ఉంటది మూవీ అంతే. మూవీలో ఈ క్యారెక్టర్ బాగుంటదిరా అంటే ఏ క్యారెక్టర్ బాగుంటది గైస్. అన్ని నార్మల్ క్యారెక్టర్లే ఉంటాయి. మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉంటాయి. ఒక డ్రోన్ షాట్ ఉంటది, ఆ షాట్ అయితే కొంచెం బాగుంటది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.